హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళని మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సో అందరు కూడా మంచి బ్రాంచెస్ అండ్ మంచి కాలేజెస్ లో వచ్చాయి. కొంతమందికి మేబీ వచ్చి ఉండకపోవచ్చు, బట్ డోంట్ వరీ, సెకండ్ థర్డ్ ఫేజ్ ఇంకా ఉన్నాయి తెలంగాణలో. మీకు ఇప్పుడు వచ్చిన సీట్ కంటే కూడా బెస్ట్ సీట్ వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు వచ్చిన సీట్ కంటే కంపల్సరీగా ఒక 4-5 ఆప్షన్లు పైన వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 50-60 వేల దగ్గర ర్యాంకులు ఉన్న పిల్లలు, అదే 10,000 దగ్గర 20,000 దగ్గర ఉన్న పిల్లలకి మినిమం 3-4 అన్నా మీకు ఆప్షన్స్ పెట్టుకున్న ఆప్షన్స్ కి ముందర వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే దీనికోసం సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్ కి వెళ్ళేటప్పుడు మీరు చాలా ఏ విధంగా ఉండాలంటే చాలా ప్లెజెంట్ మైండ్ తో ఉండాలి. ప్రాపర్ గా మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోకూడదు. సచ్ దట్ ఇప్పుడున్న సీట్ మీకు అలానే రిజర్వ్ అయ్యి ఉండి దీనికంటే కూడా బెస్ట్ సీట్ రావడానికి సెకండ్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం కొన్ని పనులు ఫస్ట్ ఫేజ్ లో కూడా చేయాలి. చాలా జాగ్రత్తలు ఉన్నాయి. సో ఈ ఫస్ట్ ఫేజ్ లో చాలా మంది పిల్లలు కొన్ని తప్పిదాలు చేస్తున్నారు. నేను ఆల్రెడీ మన వెబ్సైట్ ఓపెన్ కాకముందే నేను లైవ్ లోకి వచ్చి మొత్తం కూడా మీకు సైట్ మొత్తం ఓపెన్ చేసి చూపించి ఎలా ఎక్కడెక్కడ ఏం చేయాలని చెప్పాను. క్యాన్సిల్ అనేది, అసలు సీట్ క్యాన్సిల్ అనేది కొట్టకండి అని చెప్పాను. బట్ 1 hour స్టూడెంట్స్ మళ్ళీ నాకు మెసేజ్ పెట్టారు, సార్ మేము బై మిస్టేక్ క్యాన్సిల్ కొట్టాము సార్ అని చెప్పారు. మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఎక్కడ కూడా మీరు సీట్ ని క్యాన్సిల్ అని కొట్టకండి. కొడితే మీరిగా ఎంసెట్ కౌన్సిలింగ్ లోంచి బయటికి వెళ్ళిపోయినట్లే. మీరు మళ్ళీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఉండే అవకాశం లేదు. సెకండ్ థర్డ్ ఫేజ్ కి మీరు ఎలిజిబుల్ కాదు. ఇఫ్ యూ క్యాన్సిల్ ద సీట్ ని క్యాన్సిల్ చేయొద్దు. ఏం చేయాలి సార్ అంటే అట్లా వదిలేయండి, మీకు నచ్చకపోతే అట్లా వదిలేసేయండి. సెకండ్ ఫేజ్ లో అప్పుడు చూసుకుందాం. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఎటువంటి యాక్షన్స్ మాత్రం తీసుకోకూడదు. సో ఎవరైతే పిల్లలు సీట్ క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నారో డోంట్ డూ దట్. సో దట్ ఈస్ వెరీ డేంజరస్, చాలా డేంజరస్. మీరు వెబ్సైట్ కౌన్సిలింగ్ నుంచి బయట విసిరేయబడతారు, మిమ్మల్ని మళ్ళీ లోపలికి వాళ్ళు అలో చేయరు. సో ఈ రోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫేజ్ 1 లో, ఎందుకంటే మనం ఫేజ్ 2 లో ఇంకా బెటర్ ఆప్షన్ తెచ్చుకోవాలి, లేదా ఆల్రెడీ ఫేజ్ 1 లో ఉన్న సీట్ ని రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. దీని మీద చాలా 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 డౌట్స్ ఉన్నాయి. కొత్తగా మనకి యాంటీ డ్రగ్ అఫిడేవిట్ అని కూడా వచ్చింది. సో ఇదేంటి, ఇవన్నీ కూడా నేను 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాట్మెంట్ ఆర్డర్ కూడా మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఫటాఫట మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతా. లాస్ట్ లో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఇప్పటిదాకా చాలా డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ అన్నిటి కూడా 1 by 1 నేను ఆన్సర్ చెప్పుకుంటా వెళ్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలా వద్దని కూడా మాట్లాడుకుందాం. రైట్, ఈ సెషన్ ని లైక్ చేయండి అందరూ కూడా. దీనికోసం నేను వర్క్ చేశాను, చాలా వర్క్ చేశాను. లోపలికి పోయిన తర్వాత మీకు కనపడుతుంది. నేను ఒక స్టూడెంట్ ఐడి అడిగి దాంట్లోకి వెళ్ళి అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ షాట్లు తీసి మీకు పెట్టడం జరుగుతుంది. సో ఐ డిడ్ సమ్ వర్క్ ఫర్ దట్, సచ్ దట్ మీకు లోపలికి పోతే ఇప్పుడు ఫ్రెష్ గా ఎట్లా కనపడుతుంది అనేది తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టింది. మేమందరూ కూడా మీకోసం వర్క్ చేస్తూ ఉంటాం, మీ పేరెంట్స్ యొక్క కళల కోసం వర్క్ చేస్తూ ఉంటాం. సో అది నెరవేరాలి అని కోరుకుంటూ ఈ ఛానల్ మీకు చాలా తోడ్పడుతుంది అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా దీన్ని షేర్ చేసి వాళ్ళకి చెప్పండి, ఇక్కడ క్వాలిటీ కంటెంట్ ఇస్తారని చెప్పి. ఎవరైతే పిల్లలు సెకండ్ ఇయర్ అయిపోయి ఇప్పుడు డ్రాప్ తీసుకునే పిల్లలు కానీ, ఇప్పుడే సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు కానీ, ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ జేఈ కోసం కానీ వెబ్సైట్ కోసం కానీ ప్రిపేర్ అవుదాం అనుకుంటే ద బెస్ట్ బ్యాచ్ ఇస్ అచీవర్స్ బ్యాచ్. జేఈ 2027 కోసం టార్గెట్ చేస్తూ ఉన్న బ్యాచ్ ఇది. సో దీని యొక్క కాస్ట్ ఇప్పుడు కేవలం 2,999 కి మాత్రమే ఉంది. దీని యొక్క లింక్ మీకు ఫస్ట్ లింకే ఉంటుంది డిస్క్రిప్షన్ లో, వెళ్ళి జేఈ అచీవర్స్ జేఈ 2027 ఉంటుంది, దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇందులో మీకు వెబ్సైట్ కూడా చెప్తారు. సో వార్ 2.0 కూడా దీనికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ చూసుకుంటే మీకు లాగిన్ అవుదాం అని చెప్పి లోపలికి పోతే డైరెక్ట్ గా మీకు లాగిన్ పేజ్ ఈ విధంగా కనపడుతూ ఉంది. సో ఈ లాగిన్ పేజ్ లో ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ అని ఉంది, పక్కన క్యాండిడేట్ లాగిన్ అని ఉంది. సో దాని తర్వాత కాంటాక్టర్స్ అని ఉంది. సో క్యాండిడేట్ లాగిన్ అనేది ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. నాకు తెలిసి అందరు కూడా చేసి ఉంటారు. నిన్న ఏమైందంటే మనకి రిజల్ట్స్ అనేది 9:15కి ఏమో వచ్చింది, 9:15 9:20 ఏమో వచ్చింది. చాలా లేట్ అయిపోయింది నిన్న. అండ్ పిల్లలందరూ కానీ పేరెంట్స్ కానీ అసలు చాలా మంది కూడా అదే సైట్ మీద ఉండడం వల్ల సైట్ సరిగ్గా వర్క్ చేయలేదు. స్టిల్ ఇప్పుడు కూడా నేను ఓపెన్ చేస్తున్నాను, అంత ఫాస్ట్ గా ఓపెన్ అవ్వట్లేదు, చాలా టైం పడుతుంది. సో కాబట్టి మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సాటర్డే సండే తెలంగాణలో మొత్తం 3 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అందరికీ ఉన్న భయం ఏంటంటే సైట్ లోకి పోతున్నారు, చెక్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది కొద్దిగా హెవీగా ఉంది. సరే, సో ఇప్పుడు ఇక్కడ మీరు లాగిన్ క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తారు. సో లాగిన్ అప్పుడు మీరు లాగిన్ నెంబర్, టీప్సెట్ ఆల్ టికెట్ నెంబర్, టీజీ వెబ్సైట్, తర్వాత పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, నేనే తీసేసిన, ఇక్కడ సబ్మిట్ కొట్టేసేయండి. కొట్టేసి సైన్ ఇన్ కొట్టండి. కొడితే మీకు సైన్ ఇన్ అయిపోద్ది. కొంతమంది పిల్లలు ఏంటంటే సార్ నేను ఈ పాస్వర్డ్ ఉంది కదా, ఈ పాస్వర్డ్ ని మర్చిపోయాను సార్ ఇప్పుడు ఎట్లా అంటున్నారు. ఇక్కడ కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుందండి. ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయారో మీరు
ఈ ఫర్గాట్ పాస్వర్డ్ మీద కొట్టి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. చేసి కొత్త పాస్వర్డ్ ని మీరు తయారు చేసుకోవచ్చు. దానికి ఎలిజిబుల్ ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ దగ్గర పోయి పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు చేయాల్సిన పని ఇక్కడి నుంచి పోవాలి. సరే, ఇక అన్ని గుర్తున్నాయి సార్ నాకు ఉన్న వాళ్ళు ఇది పెడతారు, సైన్ ఇన్ కొడతారు. సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఈ ఇయర్ కొద్దిగా మనకి మారిపోయింది. ఏ విధంగా మారిపోయిందంటే ఇంతకు ముందు ఇది లేదు మనకి. ఏది యాంటీ డ్రగ్ అఫిడేవిట్ అనేది అసలు లేనే లేదు. ఇప్పుడు కొత్తగా ఈ ఇయర్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ మనకి ఆర్ఓసి ఫామ్ ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. అంటే ఏ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి, యాక్సెప్ట్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెట్టుకున్నారో ఒకవేళ ఆర్డర్ లో ఎట్లా పెట్టుకున్నారో చూడాలనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ లోకి పోయి ఇక్కడ వ్యూ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ మీద కొట్టి చూసుకోవచ్చు. బట్ ఈ ఫస్ట్ ఫేజ్ కి రెండింటితో సంబంధం లేదు, మనకి మిగతా వాటితోటే కావాల్సిన పని. రైట్, ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇక్కడ యాంటీ డ్రగ్ అఫిడేవిట్ ఏదైతే ఉందో దీన్ని మీరు కన్ఫర్మ్ చేస్తేనే అప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కానీ ఓపెన్ అవుతాయి. ఇవి బ్లర్ గా కనపడతా ఉంటాయి చూడండి, కలర్ లేకుండా కనపడతా ఉంటాయి, డిసేబుల్డ్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు యాంటీ డ్రగ్ అఫిడేవిట్ ఓకే చెప్తేనే, కన్ఫర్మ్ చేస్తేనే అప్పుడు ఈ రెండు ఓపెన్ అవుతాయి. ఇది ఎందుకు ఇచ్చారు సార్, దీని వల్ల లాభం ఏంది, అసలు ఏంటిది ఇది అని డౌట్ రావచ్చు కదా. జనరల్ గా ఏమైతుందంటే ఇది ప్రతి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ తెలుసుకోవాల్సిన విషయం. దీని మీద కూడా నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు చాలా కాలేజెస్ లో ఈ పాష్ కల్చర్ పోయేసరికి, పాష్ కల్చర్ అంటే ఏం లేదంటే దరిద్రం. పాష్ కల్చర్ అంటే ఏం లేదు, దరిద్రం అనమాట. అంటే ఈ మన యూరోప్ కంట్రీస్ లో ఏదైతే దరిద్రం ఉందో అదంతా కూడా మన ఇండియాలో కూడా వచ్చేస్తుంది. సో డ్రగ్ సిస్టమ్ అనేది బాగా పెరిగిపోతుంది. నార్త్ లో అయితే ఇంకా దారుణంగా ఉంది, మన సౌత్ లో కూడా అది వస్తూ ఉంది. సో బీటెక్ కాలేజెస్ లో పిల్లలు అప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్తారు, బాహ్య ప్రపంచాన్ని చూస్తారు, హాస్టల్లో చేరతారు. సో అక్కడ దేశంలో నలుమూల నుంచి పిల్లలు వచ్చి జాయిన్ కావడం కానీ, లేదా రాష్ట్రంలోనే కొంచెం ఉన్నతమైన వర్గాల నుంచి వచ్చి కూడా పిల్లలు ఇక్కడ జాయిన్ అవడం వల్ల, వాళ్ళకున్న ఆ దరిద్రపు కల్చర్ వల్ల, ఆ పాష్ కల్చర్ వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. సో డ్రగ్స్ ఆల్రెడీ అలవాటు ఉన్న పిల్లలు మిగతా వాళ్ళకు కూడా డ్రగ్స్ ని అలవాటు చేస్తున్నారు. సో దీనికి చెక్ పెట్టాలి. ఇట్లాంటి ఏదన్నా విపరీతమైన పనులు కనుక చేస్తే మీకు సీట్ క్యాన్సిల్ అవుతుంది అనే డిక్లరేషన్ ని మీరు ఇవ్వాలి. అంటే నేను ఎటువంటి తప్పు పని చేసినా, డ్రగ్ సంబంధించి ఏమైనా తీసుకున్నా, ఇట్లాంటి ఏమైనా చేసినా గానీ నన్ను మీరు కావాలంటే ఈ బీటెక్ నుంచి తీసేయండి అని చెప్పి మనం ఆమోదం తెలుపుతూ సో లోపల మనం అఫిడేవిట్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే మీరు దీని మీద కొడతా, దీన్ని సపరేట్ గా ఒక వీడియో చేస్తానండి. ఎప్పుడైతే దీని మీద మీరు క్లిక్ చేస్తారో, క్లిక్ చేసిన తర్వాత కొంతమందికి సర్వర్ ఎర్రర్ ఇన్ అప్లికేషన్ అని చెప్పి వస్తుంది. చాలా మందికి ఎప్పుడైతే మీరు యాంటీ డ్రగ్ అఫిడేవిట్ అని కొట్టారో, ఎస్పెషల్లీ రాత్రిపూట ఇప్పుడు ఈ బిజీ ఉన్న టైంలో కొడుతుంటే ఒక్కొక్కసారి చాలా మంది పిల్లలకి సర్వర్ ఎర్రర్ ఇన్ అప్లికేషన్ అని చెప్పి వస్తుంది. సో ఇలా వచ్చినా గానీ నో ప్రాబ్లం, మళ్ళీ వెనక్కి రండి, మళ్ళీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి మళ్ళీ యాంటీ డ్రగ్ అఫిడేవిట్ మీద కొట్టండి. సో దీన్ని కన్ఫర్మ్ చేస్తే కానీ మీకు ఈ రెండు ఓపెన్ కావు. అలాట్మెంట్ ఆర్డర్ కానీ ఇది కానీ ఓపెన్ అవ్వాలంటే కంపల్సరీగా యాంటీ డ్రగ్ అఫిడేవిట్ మీద మీరు క్లిక్ చేయాల్సిందే. సరే, ఇలా వచ్చింది సార్, నేను మళ్ళీ క్లిక్ చేశాను సార్, ఈ విధంగా మళ్ళీ క్లిక్ చేశాను సార్, అప్పుడు నాకు ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఏం ఓపెన్ అయిందంటే ఇక్కడ చూడండి, యాంటీ డ్రగ్ అఫిడేవిట్ అని ఉంటుంది. సో డిక్లరేషన్, మీ పేరు ఉంటది, ఇక్కడ మీరు డాటర్ లేదా సన్ ఆఫ్ మీ ఫాదర్ పేరు కానీ మీ గార్డియన్ పేరు కానీ ఉంటది. దాని తర్వాత ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ డిక్లరేషన్ ఇస్తాను అనమాట. నేను ఎటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా ఉన్నా, సో సేల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అబాక్నా ఆల్బోకా ఏదేదో ఉన్నాయి, ఇవి సైకాట్రిక్ సబ్స్టెన్సెస్ అవుట్ సైడ్ ప్రమిసెస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇన్సైడ్ ద యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఇలాంటి ఏమైనా నేను యూజ్ చేస్తే మాత్రం మీరు నన్ను తీసేయొచ్చు, నా మీద యాక్షన్ తీసుకోవచ్చు అని మీరు వీళ్ళకి ఒక రకమైన అధికారం ఇస్తున్నటువంటి అఫిడేవిట్ అనమాట ఇది. సో దీంట్లో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా అఫర్మేషన్, ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీ నేమ్, స్టూడెంట్ నేమ్, గార్డియన్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ చిన్న బాక్స్ కనపడుతుంది చూసారా, ఇక్కడ బాక్స్. సో ఈ బాక్స్ మీద మీరు ఇట్లా క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టాలి. కన్ఫర్మ్ కొట్టారంటే మనస్ఫూర్తిగా కొట్టండి అమ్మా. అంటే నేను ఈ 4 సంవత్సరాల బీటెక్ లో ఎలాంటి వాళ్ళు వచ్చి నన్ను పాడు చేద్దామని అనుకున్నా కానీ నేను పాడు కాను, ఇలాంటి వ్యసనాలకి నేను వెళ్ళనని చెప్పి ఫస్ట్ మనస్ఫూర్తిగా అనుకున్న తర్వాత బీటెక్ వెళ్ళండి. మీకు అనిపించట్లేదు నేను ఇట్లాంటి దరిద్రానికి వెళ్తానని అనుకుంటే మాత్రం అసలు బీటెక్ లో జాయిన్ కాకండి. కనీసం ఇంట్లో కూర్చున్నా కానీ బాగుపడతాం, ఏదో ఒక పని చేసుకోవచ్చు, కానీ ఇలాంటి వాటికి మాత్రం అసలు పోకండి. కాబట్టి దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇది 4 సంవత్సరాలు మీకు గుర్తుండాలి. ఆ విధంగా మీరు దీన్ని ఆమోదం తెలుపుతూ కన్ఫర్మేషన్ కొట్టండి. ఓకేనా? సో దీనివల్ల మీకేం లాస్ జరగదు. జస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ లోకి తీసుకెళ్తారు. సో కన్ఫర్మేషన్ కొట్టారు,
కొట్టిన తర్వాత అప్పుడు మీకు ఈ అలాట్మెంట్ ఆర్డర్ పక్కన ఏదైతే ఉంటుందో అదంతా పోద్ది అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ పక్కన ఉంది మొత్తం పోద్ది. పోయి ఈ రెండు ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్. ఫస్ట్ మీకు ఏ కాలేజీలో అసలు సీట్ అలాట్ అయింది, దాదాపుగా ఈ యాంటీ డ్రగ్ అఫిడేవిట్ దగ్గరనే మీకు ఎక్కడైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్ కూడా చూపిస్తుంది, ఆ బ్రాంచ్ ఆ కాలేజ్ కూడా చూపిస్తుంది. బట్ మీకు ప్రాపర్ అలాట్మెంట్ ఆర్డర్ కనపడాలంటే మాత్రం ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేయాలి. ఫీజు పేమెంట్ చేయాలన్నా కానీ ఇక్కడే క్లిక్ చేయాలి. సో ఫీజు పేమెంట్ చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు మీరు. సో అలాట్మెంట్ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో రకరకాల పిల్లలకి కొంతమందికి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి పార్షల్ ఉంటుంది, కొంతమందికి ఫుల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ లో ఏది మర్రిల లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో అటానమస్ దాంట్లో దుండిగల్లో ఉంది. ఇందులో మీకు సీట్ అలాట్ అయింది అనుకుందాం. ఒకవేళ ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గర్ల్ ఓయూ కింద అయింది. సో దీంట్లో ఫీజు వచ్చేసి 88,500 ఉంది. సో ఇక్కడ పార్షల్ రియంబర్స్మెంట్ వచ్చింది అనమాట, 35,000 వచ్చింది. 35,000 పార్షల్ రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. 35,000 35,000 పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఇక్కడ కనపడదు 35,000 ఇచ్చానని కనపడదు. కాకపోతే యాక్చువల్ ఫీజు కాలేజ్ ఫీజు ఏమో ఇది. ఇప్పుడు నువ్వు కట్టాల్సింది ఎంత, 53,500. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 35,000 ఉంది. సో 35,000 మీకు పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్లు, ఎక్స్ట్రా 100 మొత్తం కలిపి 53,600 కట్టాలి. ఇక్కడ చాలా మంది పిల్లలకి పేరెంట్స్ కి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ నేను ఎట్ ఏ టైం కట్టాలా, అంచెలంచెలుగా కట్టుకోవచ్చా, ఇన్స్టాల్మెంట్లు ఏమైనా కట్టొచ్చా? లేదండి, ఒకటేసారి ఫీజు పేమెంట్ చేసేయాలి. ఒకటేసారి ఫీజు పేమెంట్ కంపల్సరీగా చేసేయాల్సి వస్తుంది. అయితే కింద చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయమ్మా. ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా 1 by 1 చదువుకోండి. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. కంపల్సరీగా మీరు ఈ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి. పే ద ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ ద్వారా ట్యూషన్ ఫీజు కట్టండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. నేను చెప్పాను కదా నిన్న ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, కొత్తగా మనకి యూపీఐ కూడా ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నారు. కాకపోతే 1,00,000 కంటే ఎక్కువ ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు యూపీఐ పనిచేయకపోవచ్చు. యూపీఐలో మాక్సిమం లిమిటే 1 lakh ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ మాత్రం 2 lakhs దాకా ఉంటుంది. కొన్ని లైక్ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలాంటి కొన్నిటికి 2 lakhs దాకా ఉంటుంది. బట్ ఎట్ ఏ టైం మాత్రం 1 lakh ఉంటుంది. మీరు 1 lakh 2 times చేసుకోవచ్చు. సో 1 lakh కంటే ఎక్కువ ఉన్నప్పుడు యూపీఐ వాడకండి. 1 lakh కంటే తక్కువ ఉంటే యూపీఐ అంటే ఏంది, ఫోన్ పే, గూగుల్ పే ఇట్లాంటివి అనమాట. సో 1 lakh కంటే ఎక్కువ ఉంటే ఇది వాడకండి, పనిచేయదు. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ కూడా మీకు ఏమని చెప్పాను, లిమిట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆన్లైన్ పేమెంట్ డిసేబుల్ అయి ఉంటుంది, మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. మీరు ఎన్నిసార్లు పేమెంట్ చేసినా కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అనే వస్తుంది. సో కాబట్టి దీన్ని డిసేబుల్ చేసుకొని దాంట్లో అమౌంట్ ఉన్నా మీరు ఆన్లైన్ పేమెంట్ డిసేబుల్ నుంచి ఎనేబుల్ చేసుకొని, డిసేబుల్ ఉంటే ఎనేబుల్ చేసుకొని, లిమిట్ 10,000 20,000 ఉంటే దాన్ని ఎంత ఫీజు అవుతుందో అంతకి కార్డులో పెంచుకోండి. లిమిట్ పెంచడం కూడా ఉంటుంది కార్డులో. సో తెలవకపోతే తెలుసుకోండి దాని గురించి. కంపల్సరీగా అవి చేస్తేనే అవుతుంది. అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న వాళ్ళతోటి చేపియండి తప్ప ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి పోయి, అన్నా నీ అకౌంట్ లో నేను ఇప్పుడు 10,000 కట్టేది ఉంది, నీ అకౌంట్ లో 10,000 వేస్తాను, నువ్వు కట్టే అన్నా అని చెప్పి అనకండి. ఎందుకంటే ఈ 10,000 మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి. ఎస్సీ ఎస్టీ పిల్లలు, ఓసీబీసీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఎవరికైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందో మీరు కట్టే అమౌంట్ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, మీ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. అలా రావాలి అని అంటే మరి మీ అకౌంట్, మీ ఫ్యామిలీ అకౌంట్ అయితేనే మీరు ఇప్పుడు కడతారు. తర్వాత ఒక నెల తర్వాత, నెల 15 రోజుల తర్వాత మీకు రిటర్న్ వస్తుంది. అదే మీరు ఇంటర్నెట్ కేఫ్ ఆయనకి డబ్బులు కట్టి చెప్పారనుకోండి, ఆయన డబ్బులు కట్టేస్తాడు. ఇప్పుడు ఓకే, మీరు ఆయనకు డబ్బులు ఇచ్చారు, బట్ మళ్ళీ మీకు రిటర్న్ వేసేటప్పుడు ఆయన నాకు రాలేదని అంటాడు. మనం ఏం చేయలేం. నువ్వు పోయే ఎక్కడో హైదరాబాద్ లో కాలేజీలో ఉంటావు, ఆయన పోయి ఎక్కడో మీ ఊర్లో ఉంటాడో, లేకపోతే పట్టణం ఏదో చిన్న టౌన్ లో ఉంటాడో, నాకు రాలేదండి నేను ఒకసారి బ్యాంకు పోయి మాట్లాడి చికాగా ఇదిగా. ఇది అంత ఈజీ టాస్క్ కాదు. ఇక మనం తిరిగి 10,000 ఉంది, 5,000 ఉందని వదిలేస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళ అకౌంట్ నుంచే పేమెంట్ చేయండి, వాళ్ళ ఏటీఎం కార్డు నుంచే పేమెంట్ చేయండి. రైట్, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ద ట్యూషన్ ఫీస్ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ దాని నుంచి చేయండి. ఎందుకంటే వెబ్సైట్ కూడా తెలుసు కన్వీనర్ వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరిగాయని. దాని తర్వాత క్యాండిడేట్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు వెరిఫై ద అమౌంట్ లిమిట్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. ఇందానే చెప్పాను. సో మీకు ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కి లిమిట్ ఉంటుంది, ఇంటర్నల్ గా ఉంటుంది, అది మీకు తెలియదు. ఇంటర్నల్ గా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు పేమెంట్ చేసినా ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. దట్ మే బి బికాస్ ఆఫ్ ద లిమిట్. ఆ లిమిట్ అనేది మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్ గా లేకపోతే ఓ 10,000 20,000 లిమిట్ ఉంది, నువ్వు కట్టాల్సింది ₹1,00,000. ఇక్కడ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డులో అప్పర్ లిమిట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో 10,000 ఉంది అనుకోండి,
మీరు ఎన్నిసార్లు పెట్టినా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. కాబట్టి దీన్ని మీరు లిమిట్ ని చేంజ్ చేసుకోవాలి. అది బ్యాంకుకు పోయి చేస్తారా, ఆన్లైన్ లోనే మన నెట్ బ్యాంకింగ్ లో పోయి దాని లిమిట్ ని చేంజ్ చేసుకుంటారా, అది మీకు యాప్ లో కూడా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. చేయండి, చేసిన తర్వాత పేమెంట్ చేయండి. సో పేమెంట్ త్రూ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్. సో చేసిన తర్వాత ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ ఆన్ పే ఫీ బటన్. సో మీకు చూపిస్తాను, అది కూడా ఆన్లైన్ లో పే ఫీజ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, బిల్డెస్క్ లో ఉంటుంది. దాని ఇట్లా మీరు క్రిందికి దీని ఇంకా ఇట్లా స్క్రోల్ చేస్తే కింద మీకు అది కనపడుతుంది, దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో మేక్ ద పేమెంట్ ఆన్ బిఫోర్ 14/7/2026. ఈ జూలై 14వ తారీఖు లోపల మనం పేమెంట్ అనేది తప్పనిసరిగా చేయాలి. దీన్ని ఇంకా పొడిగించడం అనేది జరగలేదు, కాబట్టి ఇప్పటిదాకా అయితే 14th లోపల 14వ తారీఖు లోపల చేయాలి. అది చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలండి. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లోకి పోండి. సో దాంట్లోకి పోయిన తర్వాత అక్కడ మీకు ఐడి నెంబర్ కనపడుతుంది, అవన్నీ చూసుకొని దాని తర్వాత కన్ఫర్మేషన్ కొట్టండి. కొట్టిన తర్వాత అంటే ఫస్ట్ ట్యూషన్ ఫీజు పేమెంట్ చేస్తారు, దాని తర్వాతనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది, అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఒకటి డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మీకు అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది, దాంట్లో అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది, మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. సరే, ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఇన్ ద పర్సన్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ద సెకండ్ ఫేజ్. ఇప్పుడు అడుగుతున్నారు పిల్లలు, చాలా మంది ఈ డౌట్ అడిగారు, సార్ ఫస్ట్ ఫేజ్ లో నాకు నచ్చిన కాలేజ్ వచ్చింది, కాబట్టి నేను డైరెక్ట్ గా కాలేజ్ కి వెళ్ళిపోతా, అక్కడే సర్టిఫికేట్లు ఇస్తా, లేకపోతే అక్కడ డైరెక్ట్ గా అక్కడే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తా, వాళ్ళకి ఈ ఫీజు కడతా, అట్లా ఉండదండి. మీకు కాలేజ్ బాగా నచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టుగా కాలేజ్ పోయి చేద్దామని లేదు. ఇక్కడ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేద్దామని అనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లోనే పేమెంట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజ్కి పోయి రిపోర్టింగ్ చేయడం కాదు, మీరు ఇంట్లో కూర్చొని సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టడమే, అంతే. అక్కడ ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ మొబైల్లోనో ల్యాప్టాప్ లోనో పెట్టుకోవాలి. మీరు ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఫేజ్ లో మనం ఏ కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. సార్ నాకు కాలేజ్ నచ్చింది, నేను కంపల్సరీగా ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తాను సార్, దట్ ఈస్ యువర్ విష్. కాలేజ్ వద్దన్నది కదా, నేను ఒకసారి మీ కాలేజ్ చూస్తానండి, మా అబ్బాయిని జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నావు అని కాలేజ్కి పోతే వాళ్ళు ఎందుకు వద్దంటారు, నువ్వు చూసుకోవచ్చు. బట్ యాజ్ పర్ ద రూల్స్ ఫస్ట్ ఫేజ్ లో మనం కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం అనేది అయితే లేదు. దాని తర్వాత present allotment paid tuition fees through the online self reported through the website need not to exercise web options in the future. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాలేజ్ నచ్చింది, ఇక దీంట్లోనే జాయిన్ అవుదాం అని అనుకున్న పిల్లలు సెకండ్ వెబ్ ఆప్షన్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు అలా ట్యూషన్ ఫీజు కట్టేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఇంట్లో హ్యాపీగా కూర్చోండి. సెకండ్ ఫేజ్ అయింది, థర్డ్ ఫేజ్ అయింది, ఏమైనా కానీ మీకు ఈ సీటు అలానే కన్ఫర్మ్డ్ గా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా 1 by 1 మీకు కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ఫేజ్ లో మాత్రమే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే కాలేజ్ వస్తుందో అప్పుడు మాత్రమే మీరు బయటికి పోవాలి తప్ప, కాలేజ్కి పోవాలి తప్ప, ఇప్పుడైతే ఏం పోకూడదు. ఫస్ట్ ఫేజ్ లో మీరు ఇంట్లోనే కూర్చుంటారు. ఇంకా క్యాన్సిలేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్ అలాటెడ్ సీట్. సో ఒకవేళ మీరు క్యాన్సిలేషన్ కొట్టాలి, అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి బయటకు వెళ్ళాలని అనుకుంటే కొట్టొచ్చు. సో ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ ద ఆన్లైన్ క్యాన్సిలేషన్ అలాట్మెంట్, వెరిఫై ద డీటెయిల్స్ ఆఫ్ ద కాలేజ్ అండ్ కోర్స్, క్లిక్ ఐ అగ్రీ సబ్మిట్ బటన్. For provisionally allotted seat standard cancelled will not be permitted to participate in next round of the counseling. ఒకవేళ మీరు క్యాన్సిలేషన్ సీట్ క్యాన్సిలేషన్ మీద ఒకవేళ నిన్న ఒక స్టూడెంట్ పెట్టాడు, సార్ బై మిస్టేక్ కొట్టాను సార్ అని చెప్పాడు. నేను 2-3 సార్లు చెప్పా, కొట్టొద్దు, దాన్ని కొట్టొద్దు, దీన్ని అసలు ముట్టుకోవద్దు అని చెప్పాను. అప్పటికి ఒక స్టూడెంట్ నేను బై మిస్టేక్ ఉండదండి, ఎందుకంటే మీరు దీని మీద క్లిక్ చేశారనుకో, క్యాన్సిలేషన్ మీద క్లిక్ చేస్తే అది అమ్మటి క్యాన్సిల్ అయిపోదు, మళ్ళీ మిమ్మల్ని ఇంకొకటి అడుగుతుంది, నిజంగానే క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నారా, కన్ఫర్మ్ చేయండి అని చెప్పి కింద కన్ఫర్మ్ బటన్ మళ్ళీ వస్తుంది. అంటే 1 స్టెప్ లో క్యాన్సిల్ అయిపోద్దు, 2 స్టెప్ కు పోతుంది. 2 స్టెప్ కు పోయి కంపల్సరీగా క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారా అంటే కన్ఫర్మ్ అని కొడితేనే క్యాన్సిల్ అయింది. అంటే నువ్వు తెలవక చేయలేదు, తెలిసి చేసిన తర్వాత ఇప్పుడు చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకుంటానంటే కుదరదు. సో ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ కనుక చేసుకున్నారంటే చాలా జాగ్రత్త చెప్తున్నాను ఇక్కడ, దిస్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సీట్ ని కనుక ఫస్ట్ ఫేజ్ లో క్యాన్సిల్ చేసుకుంటే యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఎప్సెట్ కౌన్సిలింగ్. మీ జర్నీ, ఈ ఎప్సెట్ కౌన్సిలింగ్ జర్నీ ఇక్కడతోటి సమాప్తం, ముగిసిపోయినట్లే. మీరు సెకండ్, థర్డ్ కన్వీనర్ ఇంటర్నల్ స్లైడింగ్ లో ఇక మీరు ఉండరు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇక అసలు మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ తోటి సంబంధం లేదు. కాబట్టి సీట్ క్యాన్సిల్ చేయకండి, నచ్చకపోతే వదిలేయండి. నేను ఫీజు కట్టాను, నాకు నచ్చలేదు ఇదంటే అట్లా వదిలేసేయండి, అంతేగాని క్యాన్సిల్ మాత్రం చేయకండి. క్యాన్సిల్ చేస్తే మీరు అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి బయటికి పోతారు. సో డోంట్ డూ దట్, రైట్. సో ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత మీకు పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని చెప్పి కనపడుతుంది, బిల్ డెస్క్ ది. దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇది పేమెంట్ గేట్ వేకి తీసుకెళ్తుంది. సో అక్కడ మీరు ఏదైతే పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ కొత్తగా
ఇక్కడ కొత్తగా యూపీఐ కూడా ఉంది. సో యూపీఐ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ యాప్స్ కనపడతాయి. ఫోన్ పే, జీపే, పేటిఎం లాంటివి కనపడతాయి. వాటి మీద క్లిక్ చేసి సో అక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ, అంటే యూపీఐ దేని ద్వారా చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చి మీరు మేక్ పేమెంట్ చేసేయాలి. సో ఈ పేమెంట్ ఇక్కడ మీకు కనపడే పేమెంట్ ని మనం మార్చుకోవచ్చా సార్? ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాకు 60,000 చూపిస్తుంది. 60,000 చూపిస్తుంది. నా బ్యాంక్ అకౌంట్ లో 30,000 మాత్రమే ఉన్నాయి. నేను ఫస్ట్ ఇప్పుడు ఒక 30,000 కడతాను, తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ 30,000 కడతానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎడిటబుల్ కాదండి. ఇది ఎడిటబుల్ కాదు. మనం ఎడిట్ చేసుకోవడానికి ఏం లేదు. అంటే అక్కడ మన అమౌంట్ మనమే డైరెక్ట్ గా అక్కడ అమౌంట్ కట్టడానికి లేదా టైప్ చేయడానికి ఉండదు. సో ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేస్తారో మీ అలాట్మెంట్ ఆర్డర్ లో మీరు ఎంతైతే ఫైనల్ గా ఫీజు కట్టాలో అదే డైరెక్ట్ గా చూపిస్తారు తప్ప మీకు సపరేట్ గా మనం ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. ఆ అమౌంట్ మొత్తం మీ అకౌంట్ లో ఉంటేనే మీరు పేమెంట్ చేయండి, లేకపోతే కుదరదు. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో మీరు అమౌంట్ మొత్తం కరెక్ట్ గా బ్యాంక్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చారు. టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్ గా చేయాలి. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత మీ ఫాదర్ది ఏటీఎం నెంబర్ దొరకట్లేదనో, లేకపోతే దానికి లేట్ గా ఓటీపీ వచ్చిందని ఏదైనా జరిగితే మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. అంత ఫాస్ట్ గా చేస్తున్నారు, ఫటాఫటా చేసేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని కార్డులు దగ్గర పెట్టుకొని తర్వాతనే పేమెంట్ దగ్గరికి వెళ్ళారు. తర్వాత డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కూడా చిన్నగా ఒక్కొక్క నెంబర్ కొట్టి 5 నిమిషాలు చేశారనుకోండి, ఇది ఎక్కువ టైము ఇది ఓపెన్ గా ఉండదు. మీకు ఓపెన్ గా కనపడుతున్నా కానీ బ్యాక్ ఎండ్ లో ఇది కట్ అయిపోద్ది. ఇక మీరు ఫాస్ట్ గానే పేమెంట్ చేయాలి. లేట్ చేసిన కొద్ది ఏమైందంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే దీనివల్ల ప్రమాదం, మన అమౌంట్ కట్ అయింది, బట్ వాళ్ళకి వెబ్సైట్ వాళ్ళకి మన డబ్బులు పోవు, గవర్నమెంట్ కి డబ్బులు పోవు, మధ్యలో ఉన్న బిల్డర్స్ దగ్గర ఆగిపోతాయి. వాడు మనకు రిటర్న్ వేయాలంటే 1 రోజులు పడుతుంది. కాబట్టి కొద్దిగా పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పేమెంట్ చేసే కంటే ముందల అన్ని డీటెయిల్స్ దగ్గర పెట్టుకోండి. డీటెయిల్స్ అన్ని దగ్గర పెట్టుకొని అప్పుడు మాత్రమే ఇక్కడికి రండి. దీని మీద ఎప్పుడు క్లిక్ చేయాలి? మీ దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ తోని పే చేస్తున్నారంటే దాని డీటెయిల్స్, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ అంటే దాని డీటెయిల్స్, దాని మొత్తం లిమిట్లన్నీ పెంచేసి పెట్టుకొని దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ 2 దగ్గర పెట్టుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేయండి. యూపీఐ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఆ మొబైల్ ఏదైతే మొబైల్ నుంచి మీరు అమౌంట్ పే చేద్దాం అనుకుంటే ఆ మొబైల్ కూడా దగ్గర పెట్టుకున్న తర్వాతనే మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక ఫాస్ట్ గా అయిపోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా విత్ ఇన్ 1 minute 1.5 minute లోనే ఇది అయిపోవాలి. లేకపోతే క్లోజ్ అయిపోద్ది. ఇది ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సరే, సక్సెస్ఫుల్ అయింది లేదా ఒక్కొక్కసారి ఫెయిల్డ్ అని వస్తుంది. ఫెయిల్డ్ కావడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. టైం అనేది టైం అవుట్ అయిపోయి ఉండొచ్చు, లేదా మీ ఏటీఎం కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లిమిట్ అనేది తక్కువగా ఉండొచ్చు. దాన్ని మీరు పెంచుకోవాలి. ఇంటర్నల్ గా యాప్ లోకి పోయి మీరు అవన్నీ కూడా డీటెయిల్స్ ని ఆ లిమిట్ 10,000కో 15,000కో ఆల్రెడీ ఆ బ్యాంక్ సెట్ చేసి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ కి. మీరు ఈ ఆన్లైన్ పేమెంట్ లిమిట్ అనేది పెంచాలి. అక్కడ పెంచిన తర్వాత ఓకే గుట్టి ఇక్కడికి వస్తే అప్పుడు మీకు పేమెంట్ అవుతుంది. ఓకేనా, అది కూడా చూసుకోండి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనే దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ డీటెయిల్స్ కనపడతాయి. మీకు వచ్చిన కాలేజ్ ఓకేనా, మీరు కన్ఫర్మా జాయిన్ కావడానికి మీరు ఓకే అనుకుంటున్నారా, ఒక కన్ఫర్మ్ బాక్స్ కనపడుతుంది, కొట్టి కన్ఫర్మ్ అని కొట్టాలి. అక్కడ కన్ఫర్మ్ అని కనపడుతుంది, సబ్మిట్ కన్ఫర్మ్ అని కనపడుతుంది, దాన్ని కొట్టేసేయాలి. కొట్టిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ కనపడుతుందండి. పీడిఎఫ్ కనపడుతుంది. దాన్ని మీరు ప్రింట్అవుట్ కానీ లేదా సేవ్ చేసుకోవడం కానీ చేయండి. అది అలాట్మెంట్ ఆర్డర్ కింద లెక్క. అది అలాట్మెంట్ ఆర్డర్ అనేది అక్కడ మీకు వచ్చినట్టు, అంటే మీరు ఫీజు కట్టిన తర్వాత ఒరిజినల్ గా మీకు వచ్చేది. దాంట్లో అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ దాన్ని అక్కడ మీరు మిస్ అయితే మళ్ళీ చూసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంటుంది. సో జాయినింగ్ రిపోర్ట్ ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకున్నా గానీ మీకు ఇక్కడ కూడా కనపడుతుంది. ఇక్కడ ఒకవేళ మిస్ అయినా గానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కనపడుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఈ విధంగా కనపడుతుంది అండి. జాయినింగ్ ఆర్డర్ రిపోర్ట్ అని చెప్పి ఈ విధంగా కనపడుతుంది. మీ డీటెయిల్స్ ఉంటాయి, ఈ విధంగా కనపడుతుంది. దీన్ని మీరు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో దీంతో మీరు ఆ సీట్ ఏదైతే ఉందో మీ సీట్ మీరు కన్ఫర్మ్ చేసుకొని దగ్గర పెట్టుకున్నట్టు లెక్క. కన్ఫర్మ్ చేసుకొని దగ్గర పెట్టుకున్నట్టు లెక్క. ఇప్పుడు మీ దగ్గర ఏదైతే కాలేజ్ మీకు ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిందో ఆ కాలేజ్ మీ జేబులో సేఫ్ గా ఉన్నట్లు. ఏమేం చేశారు మీరు? యాంటీ డ్రగ్ అఫిడేవిట్ ఓకే చేశారు. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ లోకి పోయి అక్కడ మీరు ఫీజు పేమెంట్ చేసేది ఉంటుంది. ఫీజు పేమెంట్ కూడా చేసేశారు. దాని తర్వాత వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశారు. ఇది అయిపోయింది. ఇప్పుడు థర్డ్ది మీరు ఏం చేశారు? అక్కడ పోయి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇట్లాంటి అలాట్మెంట్ ఆర్డర్ మీకు వచ్చేసింది. అయిపోయిన తర్వాత ఇక మీకు సీటు కన్ఫర్మ్ అయినట్టు. ఈ స్టెప్స్ అన్ని మీరు చేయాలి. ఈ ఏ ఒక్కటి మీరు చేయకపోయినా కుదరదు. ఏ ఒక్కటి అంటే ఇక్కడ యాంటీ డ్రగ్ అఫిడేవిట్ ఓకే చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ ని
చేసి ఫీజు పేమెంట్, ఇక్కడ మీరు ఫీజు పేమెంట్ చేసేసారు. దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కూడా క్లిక్ చేసి ఓకే చేశారు. తర్వాత వ్యూ జాయినింగ్ దగ్గరకు పోయి దీని మీద కొట్టేసి అక్కడ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ ను కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ 4 మీరు కన్ఫామ్ గా చేయాలి. 1 2 3 4 చేస్తేనే మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు కన్ఫామ్ అయింది. తస్మాత్ జాగ్రత్త. ఇందులో మీరు ఏ ఒక్కటి చేయకపోయినా మేజర్లీ ఈ రెండు ఇది ఓపెన్ కావాలంటే ఎట్లాగా దీన్ని చేయాల్సిందే. దీన్ని ఓకే చేస్తేనే ఈ 2 ఓపెన్ అవుతాయి. సెకండ్ థర్డ్ కన్ఫామ్ గా చేయాలి. థర్డ్ ఫోర్త్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండిట్లో అలాట్మెంట్ ఆర్డర్ కి సార్ నేను డబ్బులు కట్టినా, కొంతమంది పిల్లల పేరెంట్స్ ఎన్నిసార్లు చెప్పినా కానీ సార్ నేను ఫీజు కట్టినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైంది, మర్చిపోయినానండి, ఫీజు అయితే కట్టినా కదా మీకు అని అనుకుంటారు. మీరు తప్పు. మీరు ఫీజు కట్టాలి, కన్ఫామ్ గా సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చెయ్యాలి. ఈ 2 చేస్తేనే మీకు వచ్చిన సీటు కన్ఫామ్ అయింది. ఇక్కడ మళ్ళీ లాజిక్లు వెతకడం, మన లాజిక్ అదేంది, ఫీజు కట్టిన తర్వాత కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంది, అవసరమా, ఎందుకు చేయాలి, నేను చేయను అంటే పోతుంది ఈ సీటు. నువ్వు డబ్బులు కట్టినావంటే ఉండదు. నువ్వు డబ్బులు కట్టినంత మాత్రాన, అమౌంట్ కట్టినంత మాత్రాన నీకు సీట్ కన్ఫామ్ కాదు. ఇక్కడ అమౌంట్ కట్టడానికి మీనింగ్ వేరే, ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మీనింగ్ వేరే. అదేంది సార్ అంటే, బాబు నువ్వు డబ్బులు కట్టాలి, వెబ్సైట్ లో నువ్వు ఉన్న సీట్ ని తీసుకోవాలని అనుకుంటున్నావు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు కూడా నీకు ఓకే అని కన్ఫర్మ్ చేయడం. ఇది ఫీజు కట్టినావు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలే అంటే మీనింగ్ ఏందో తెలుసా, నేను ఎంసెట్ ద్వారాగానే జాయిన్ అవుదామని అనుకుంటున్నా, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు చేయలేదంటే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు నాకు నచ్చలేదు కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. అది దాని మీనింగ్. అంటే నువ్వు డబ్బులు కట్టినా గానీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోద్ది, నీ చేతిలో ఉండదు, నీ జేబులో ఉండదు, అది పోతుంది, వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. సో కాబట్టి మీరు ఇది పేమెంట్ చేయాలి, చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేస్తే, ఈ 2 చేస్తేనే మీకు ఇక ఆ వచ్చిన ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది మీ జేబులో రిజర్వ్ అయి ఉంటది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి కాదు, చేస్తే 2 చేయాల్సిందే, ఇక అంతే. చేయకపోతే 2 చేయకండి. ఈ 2 చేస్తేనే సీట్ కన్ఫర్మ్ అయింది. ఇక మళ్ళీ ఇక్కడ మనం లాజిక్లు వెతకూడదు, ఎందుకంటే మన దగ్గర సమయం లేదు మిత్రమా. దీని మీద మీరు పిహెచ్డి చేయకండి, జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ లోకి పోయి ఫీజు కట్టేసేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ మీద కన్ఫర్మ్ కొట్టేసి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఖతం. చేస్తే అప్పుడు మాత్రమే మీకు ఇది కన్ఫర్మ్ అయినట్లు. అంత అయిపోయిందా? అయిపోయిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మీకు ఈ సీట్ సేవ్ అయ్యి ఉన్నట్లు. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, ఇక సార్ నాకు అసలు ఈ వచ్చిన కాలేజ్ నచ్చలేదు, నేను ఫీజు పేమెంట్ చెయ్యాలా వద్దా? అర్థమైందా? నాకు 100 ఆప్షన్స్ పెట్టుకుంటే సార్ 100వ ఆప్షన్ లో ఉన్నది వచ్చింది సార్, నాకు వేస్ట్ సార్, నేను ఆ కాలేజీలో సచ్చిన జాయిన్ కాను సార్, నాకు వద్దు అని అనుకుంటే నువ్వు ఫీజు కట్టకు, నో ప్రాబ్లం. ఫీజు కట్టకపోయినా సెకండ్ ఫేజ్ కి పోవచ్చా సార్? ఎస్, ఫీజు కట్టకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ పోయినా నెక్స్ట్ ఫేజ్ కి పోవచ్చు. కానీ ఏం జరుగుతుందో తెలుసా, ఇక్కడ నీకు వచ్చిన కాలేజ్ ఉంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఏమైతే నీకు క్యాన్సిల్ అయింది. ఎందుకు? బికాస్ నువ్వు దానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలే, ఫీజు కట్టలేదు కాబట్టి అది క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఖాళీ చేతులతోటి సెకండ్ ఫేజ్ లోకి పోయి మళ్ళీ ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు. వీళ్ళందరేమో ఎవరైతే ఫీజు పేమెంట్ చేశారో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో, వీళ్ళు సేఫ్ సైడ్ గా ఒకటి పాకెట్ లో పెట్టుకొని సెకండ్ వెబ్ ఆప్షన్స్ కి వెళ్తారు. నువ్వేం ఖాళీ చేతులతో పోతావు. సో ఖాళీ చేతులతో పోయినవాడు యుద్ధాల్లో గెలుస్తాడా లేదా ఆయుధాలతో పోయినవాడు గెలుస్తాడా అనేది మీరు ఆలోచించుకోండి, ఓకేనా? ఫ్రెష్ గా ఒకటి చూశాను నేను, ఒకటి ఏదో ఛానల్ ఉంది చెప్తున్నాడు, సెకండ్ ఫేజ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ అని చెప్తున్నాడు. నిజంగా తెలిసి మాట్లాడతారా, తెలవక మాట్లాడతారా, మళ్ళీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నాడు యూట్యూబ్ లోకి ఆయన. సెకండ్ ఫేజ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ తో సంబంధం లేకుండా సెకండ్ ఫేజ్ కి మళ్ళీ ఫ్రెష్ గా జరుగుతాయట. ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పింది? ఫస్ట్ ఫేజ్ లో ఏవైతే సీట్లు కన్ఫర్మ్ చేసుకొని పిల్లలు ఫీజులు సెల్ఫ్ రిపోర్ట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో ఏం జరుగుతుందో తెలుసా మీకు ఈ ఫస్ట్ ఫేజ్ సీటు నీ జేబులో ఉంటది. ఏది ఫీజు చేసినావు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసినావు, ఈ సీటు నీ జేబులో ఉంటది. ఇప్పుడు నువ్వు సెకండ్ వెబ్ ఆప్షన్స్ కి నువ్వు పోతావు. నువ్వేం చేస్తావు? ఇగో ఇది తక్కువ ఈ సీటు, ఇక ఇంతకంటే బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి MG8 లో వచ్చింది అనుకోండి, MG8 లో CSC వచ్చింది. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేస్తారో తెలుసా? పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు MG8 కంటే పైన ఉన్న ఏమేమి ఉన్నాయి, KMIT ఉంది, దాంట్లో CSC CSM పెట్టుకుంటాడు. దానిపైన గోకరాజు రంగరాజులో CSC CSM పెట్టుకుంటాడు. దానిపైన వాసవిలో CSC CSM, VNR విజ్ఞాన జ్యోతిలో CSC CSM, CB8 లో CSC CSM, దానిపైన JNTH లో CSC CSM పెట్టుకుంటాడు. అంటే MG8 కంటే బెటర్గా ఉన్నాయి పెట్టుకుంటాడు. ఈ స్టూడెంట్ కి ఒకవేళ
ఈ ఎంజీఐటి కంటే కూడా బెటర్ గా ఉన్న ఆప్షన్ వస్తే అది ఇస్తుంది. కేఎంఐటి వచ్చే ఛాన్స్ ఉంది అనుకోండి, కేఎంఐటి ఇచ్చి ఈ ఎంజీఐటి లాగేసుకుంటది. ఇది వీడి జేబులో పెట్టేసి ఆ ఎంజీఐటి లాగేసుకొని ఇది వీడి జేబులో పెట్టి ఆ ఎంజీఐటిని వేరే వాడికి ఇస్తుంది. లేదు, నా ర్యాంక్ ప్రకారంగా నాకు ఎంజీఐటీనే అంటే ఇక ఇంతకంటే బెటర్ది వచ్చే ఛాన్స్ లేదనుకో, అప్పుడు ఏం చేస్తుంది సెకండ్ ఫేజ్ లో? అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఎంజీఐటీ నీ దగ్గర నుంచి గుంజుకోదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు అనుకుందాం, సెకండ్ ఫేజ్ లో ఎవరికి ఐఐటి రాలేదు, ఇంకోటి రాలేదు, అమ్మో నేను మళ్ళీ పార్టిసిపేట్ చేయాలని వాడు ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ ఎంజీఐటీని వాడికి ఇవ్వడానికి లేదు. అదేంది, వీడికంటే నాకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఎంజీఐటీ కావాలన్నా కానీ వాడికి ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎంజీఐటీని ఫస్ట్ ఫేజ్ లో సాధించి పెట్టుకున్నావు. సో వాడికి బెస్ట్ ర్యాంక్ వచ్చింది, అర్థమైందా? ఎంజీఐటీలో సీట్లు అయిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్, మేబీ అది 7th ప్లేస్ లో 8th ప్లేస్ లో ఉంది, అయినా కానీ దాంట్లో సీట్లు అయిపోయినాయి. కొత్తోడు వచ్చాడు, వాడికి మన ర్యాంకు 1000 బిలో వచ్చింది, వాడికి జేఎన్టీహెచ్ అన్ని వస్తాయి, వాడికి ఎంజీఐటీ కావాలనుకుందాం, ఎంజీఐటీ ఒకటే ఆప్షన్ పెట్టుకున్నా కానీ వాడికి రాదు. ఎందుకంటే ఎంజీఐటీ నేను పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, నాకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఎంజీఐటీ నేను ఎప్పుడు వదిలిపెడతా, ఎప్పుడు వదిలేస్తా? నేను ఆల్రెడీ పెట్టుకున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో దీనికంటే బెస్ట్ పెట్టుకున్నా కదా, వీటిల్లో ఏదన్నా వస్తే అప్పుడు నా జేబులో తీస్తే ఆ కేఎంఐటి జేబులోకి పోయి ఎంజీఐటీ బయటికి వెళ్తుంది. సో బెస్ట్ రానంత వరకు నీ జేబు మీద చేయట్లే పెట్టుకొని ఉంచుకుంటా. అదే సిస్టమ్, ఇంటర్నల్ గా జరిగేది అదే. సో ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ లో బెస్ట్ దీనికంటే బెస్ట్ వస్తుందో అప్పుడు అది నీకు ఇచ్చి తీసుకుంటది. అప్పటిదాకా నీ జేబులో ఉన్నది అది సేఫ్. అంటే సెకండ్ ఫేజ్ లో నువ్వు ఒక ఆయుధంతో పోతున్నావు, దీనికంటే దారుణమైన కాలేజ్ వద్దు, దీనికంటే బెస్ట్ కాలేజే కావాలని కోరుకుంటున్నావు. సో పక్కాగా ఈ ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిన సీట్ పైన ఇక్కడ ఎంతమంది అయితే ఫీజు పేమెంట్ చేస్తారో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో, దీనిపైన సెకండ్ ఫేజ్ సీట్లు డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఇండిపెండెంట్ కాదు, తెరవక చెప్తా ఉంటారు సెకండ్ ఫేజ్ ఇండిపెండెంట్ అంటే ఏదో ఒకటి వాడడం తప్ప ఏం లేదు. సో దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, చాలా మంది నచ్చిన సీట్ వచ్చిందని చెప్పి సీట్ అసలు సెకండ్ ఫేజ్ లోకే బోరు, ఆ సీట్లన్నీ బ్లాక్ అయిపోతాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒకవేళ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ లో నచ్చిన సీట్లు వచ్చి సెకండ్ ఫేజ్ లో అసలు పార్టిసిపేట్ చేయని వాళ్ళు 15,000 మంది ఉన్నారు. డాటా చెప్తున్నా నేను, 15,000 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆ 15,000 సీట్లు బ్లాక్ అయిపోయినట్లే కదా. అంటే సెకండ్ ఫేజ్ లో ఆ 15,000 సీట్లు ఉండవు కదా అసలు. ఒకటికి జేఎన్టీహెచ్ కావాలండి, వాడు జేఎన్టీహెచ్ తీసేసుకుని వెళ్ళిపోయాడు. ఒకటికి సిబిఐటి కావాలి, వాడికి వచ్చింది, వాడు సిబిఐటి తీసుకుని వెళ్ళిపోయాడు, వాడు అసలు సెకండ్ ఫేజ్ కి రాడు. సో అట్లా 15,000 మంది అసలు సెకండ్ ఫేజ్ కి అప్లై చేసుకోలేదు, అంటే వాళ్ళకి నచ్చిన సీట్ వచ్చింది, వాళ్ళు ఆగిపోయారు. మరి ఆ సీట్లన్నీ నీకు వస్తాయా సెకండ్ ఫేజ్ లోకి? రావు. అవన్నీ ఆల్రెడీ వాళ్ళకి రిజర్వ్ అయిపోయి ఉన్నాయి, అవి బ్లాక్ అయిపోయినాయి అంతే. మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో, ఎవరైతే సెకండ్ ఫేజ్ కి జేబులో చేయబెట్టుకుని వెళ్తున్నారో ఆ సీట్ల వరకు మాత్రమే సెకండ్ ఫేజ్ లో ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ని మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. చాలా తెలివిగల్లోళ్ళు, చాలా విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా పొరపాటు పడతారు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా చెప్తా ఉంటారు, వాళ్ళకి తెలియదు. సో నేను అనుభవం కొద్ది చెప్తున్నాను. సో నీకు వచ్చిన సీటు ఎవరెవరు సీట్ పేమెంట్ చేయకూడదు సార్, చేయాల్సిన అవసరం లేదంటే సార్ ఇద్దరు. నెంబర్ 1, నేను వెబ్సైట్ లో బెస్ట్ కాలేజ్ వస్తుందేమో చూస్తున్నాను, నేను 4-5 పడవల మీద కాలు పెట్టున్నా, ఆ యూనివర్సిటీ మీద కాలు పెట్టినా, ఇక్కడ జేఎన్టీ మన ఏది ఐఐటి మీద ఒకటి వస్తుంది నాకు, అక్కడ కాలు పెట్టినా, ఒకటేమో జోసా కౌన్సిలింగ్ వస్తుంది అక్కడ కాలు పెట్టినా, ఇంకోటేమో నేను కామెడీ కే మీద ఒకటి కాలు పెట్టున్నా. ఇది ఎంసెట్. ఎందులో బెస్ట్ సీట్ వస్తే అటు పోదా, అటు దూకుదామని చూస్తున్నా అనుకునే పిల్లగాడు ఉన్నాడు అనుకోండి, మీకు ఫస్ట్ ఫేజ్ లో దరిద్రమైన కాలేజ్ వచ్చింది నచ్చట్లా, మీరు ఫీజు కట్టకండి, సెకండ్ ఫేజ్ లో పోయి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబుల్, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇది కాకపోతే మీరు వేరే యూనివర్సిటీలోకి పోయినా డబ్బులు కట్టి జాయిన్ అవుదామని అనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నప్పుడు మీరు ఫీజు పేమెంట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. రెండో స్టూడెంట్ ఎవరంటే, అంటే బెస్ట్ కాలేజ్ రాకపోతే మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అందరి గురించి చెప్పట్లే, ఇగో ఇలాంటి 4-5 పడవల మీద కాలు పెట్టిన స్టూడెంట్ గురించి చెప్తున్నా. ఇంకో స్టూడెంట్ ఎవరంటే, ఆ స్టూడెంట్ సార్ నేను ఈ కాలేజీలో జాయినే కాను, అసలు నాకొద్దు, బీటెక్ అన్నా చేయకుండా ఉంటా తప్ప ఈ కాలేజ్ లో నాకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీలో అయితే నేను జాయిన్ కాను సార్, మీకు దండం పెడతా అనుకున్న స్టూడెంట్స్ మీరు దాన్ని వదిలేసి ఫీజు పేమెంట్ చేయకుండా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఈ ఇద్దరు పిల్లలకి ఓకే. కానీ ఎవరు కట్టాలి? మరి ఎవరు కట్టాలంటే, సార్ ఏది ఏమైనా సరే నేను ఎంసెట్ కన్వీనర్ కోటా ద్వారాగానే జాయిన్ అవుదాం అనుకుంటున్నా, నా దగ్గర డబ్బులు లేవు, నేను పెద్ద యూనివర్సిటీలకు పోయి లక్షల ఫీజులు కట్టి, కేటగిరీ బిలో పోయి లక్షల ఫీజు కట్టి తీసుకునేంత సత్తా నా దగ్గర లేదు, నాకు అది అవసరమే లేదు సార్. వెబ్సైట్ కౌన్సిలింగ్ లో ఏది వస్తే బెస్ట్, నా ర్యాంక్ ఏది వచ్చినా తీసుకుంటా సార్ అనుకున్న పిల్లలు మీరు కన్ఫామ్ గా
అలాట్మెంట్ ఆర్డర్లో పోయి ఫీజు పేమెంట్ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కూర్చోండి. మీకు సెకండ్ థర్డ్ ఫేజ్లలో ఇంతకంటే బెటర్ వస్తాయి, ఎందుకంటే సీట్లు పెరుగుతున్నాయి. చాలా మంది ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాడికి సిబిఐట్లో కావాలరా, వాడి గోకరాజు రంగరాజులు వచ్చింది. చాలా వేలల్లో ఉంటారు ఇట్లా పిల్లలు. వాడికి సిబిఐట్ కావాలి, గోకరాజు రంగరాజులు వచ్చింది, వాడికి నచ్చదు. వాడికి గోకరాజు రంగరాజు కూడా నచ్చదు. వాడు వెళ్ళిపోయి వేరే యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు. మరి మనకి గోకరాజు రంగరాజు వస్తే దండం పెట్టుకొని తీసుకుంటాం కదా. ఇట్లాంటి పిల్లలు చాలా మంది ఉంటారు, వేలల్లో ఉంటారు పిల్లలు ఇట్లా వెళ్ళిపోయేటోళ్ళు. ఎస్పెషల్లీ వీళ్ళందరూ కూడా బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే ఎక్కువ కనపడతారు మనకి. బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఈ బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ తోటి ప్రాబ్లం ఏంటంటే, బెస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలకి చాలా మంది కూడా ఎంసెట్ లో జేఈలో కూడా వచ్చి ఉంటది, కామెడికల్లో కూడా వచ్చి ఉంటది, విట్లో కూడా వచ్చి ఉంటది, బిట్సాట్ లో కూడా వచ్చి ఉంటది. ఇప్పుడు వీళ్ళకి 10 ఆప్షన్స్ ఉంటాయి. ఎంసెట్ అనేది వాళ్ళ లాస్ట్ ప్రియారిటీ ఆప్షన్. వాడు ఒకసారి అట్లా గోలి వేస్తాడు, ఏదైనా వస్తుందా చూద్దాం. ఇప్పుడు సిబిఐ వచ్చింది, లేదా అక్కడ 888 ఒక స్టూడెంట్ పెట్టాడు నాకు, సార్ 888 కొట్టయాంలో వచ్చింది, సిబిఐలో మన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో వచ్చింది సార్, రెండిట్లో ఏది బెస్ట్ సార్. వాడు మనం ఏం చేస్తాం, అసలు మనకు అవసరం లేదు, మనం ఏం చేస్తాం, నాకు సిబిఐటి విఎన్ఆర్ విజ్ఞాన దండం మీద తీసుకుంటా అనుకుంటాం. సో ఇట్లా చాలా మంది పిల్లలు మంచి మంచి సీట్లే ఇవన్నీ వదిలేసి వాళ్ళకి వేరే దగ్గర వస్తే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ సీట్లన్నీ సెకండ్ ఫేజ్ కి మిగిలిపోయి ఉంటాయి. అలానే సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో మనకి సీట్లు పెరుగుతాయి అంటున్నారు. దాదాపు 8,500 సీట్లు, అందులో కూడా 70% సీట్లు సిఎస్సి దాని స్పెషలైజేషన్స్ లోనే పెరుగుతాయి అంటున్నారు. కాబట్టి మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫీజు పేమెంట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన పిల్లలకి ఇంకా మీకు వచ్చిన కాలేజ్ కంటే కూడా బెటర్ పక్కా వస్తుందని నేను నమ్ముతున్నా. ఇంతకంటే బెటర్ వస్తుందని నేను పక్కాగా నమ్ముతున్నా. సో వస్తుంది, కనీసం 2, 3, 4, 5, 6 అన్న ఆప్షన్స్ ముందర పోయే అవకాశం ఉంది. ఓకే, సో కాబట్టి ఈ జాగ్రత్త చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, చాలా మంది చేసే పొరపాటు, జాగ్రత్త అయిన ఎందుకు పెట్టిన టైటిల్ అంటే, పొరపాటు ఏం చేస్తారంటే, ఇక వీడు ఈ స్టూడెంట్ ఉన్నాడు కదా, వీడు చాలా భయస్తుడు. వీడు ఏం చేస్తాడంటే వీళ్ళని కాంటాక్ట్ అవుతాడు. వీళ్ళు ర్యాంకర్స్ కదా, వీళ్ళని కాంటాక్ట్ అవుతాడు వీడు పోయి. అరే మరి నువ్వేం పెట్టుకుంటున్నావురా, మంచిదేనా ఇది, ఈ కాలేజ్ వచ్చింది మంచిదేనా అంటాడు. వాడు ఆల్రెడీ వాడి థాట్స్ అన్ని హై లెవెల్లో ఉన్నాయి. వాడు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఎత్తనే వదిలేసిపోదామని చూస్తున్నాడు. నువ్వు వాడిని కాంటాక్ట్ అయ్యి అడిగినావు అనుకో, నీకేదో 20వ కాలేజ్ వచ్చి ఉంటుంది, కేఎంఈసి వచ్చింది, లేదా గురునానక్ వచ్చింది, ఏదో వచ్చింది, నీ ర్యాంకుకు తగ్గదే నీకు వచ్చింది. వాడు ఏమని చెప్తాడంటే, అరే ఎందుకురా అందులో జాయిన్ అయినా ఒకటే, జాయిన్ కాకపోయినా ఒకటే, సెకండ్ ఫేజ్ లో చూసుకో, డబ్బులు కట్టకంటాడు. వాడు కట్టాడు కదా, నిన్ను కూడా కట్టొద్దు అంటాడు. సో నువ్వు కరెక్ట్ పర్సన్ అప్రోచ్ అవ్వలేదన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళ మాటలు నమ్మకండి, వినకండి. నువ్వు ఎవరు ఫీజు కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ కంపల్సరీగా ఎవరు చేయాలి, నువ్వు ఏది ఏమైనా 100, 6 అయినా 6, 100 అయినా, సార్ నేను లాస్ట్ కి జాయిన్ కావాల్సింది ఈ ఈప్సెట్ కన్వీనర్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చే సీట్లోనే నేను జాయిన్ కావాలి సార్ అనిగిన నువ్వు అనుకుంటే కంపల్సరీగా ఇదే మన ఫైనల్ డెసిషన్. ఇక ఇందులోనే మనం జాయిన్ అవుతాం కాబట్టి సో డెఫినెట్లీ యూ హావ్ టు డూ దీస్ 2 థింగ్స్. ఫీజు కట్టేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయండి. ఇంకా సెకండ్ వెబ్ ఆప్షన్, థర్డ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో నేను చెప్తా. దీనికంటే బెటర్ కాలేజ్ రావడానికి ఏం చేయాలి, ఏమేం కార్యక్రమాలు చేస్తే మనకి బెటర్ వస్తుంది. నాకైతే నమ్మకం ఉంది బెటర్ కూడా వస్తుంది, అందరికి బెటర్ వచ్చే అవకాశం ఉందని నా నమ్మకం ఉంది. సో కాబట్టి కొద్ది జాగ్రత్త పడండి అమ్మా. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళ మాటలు నమ్మకండి, వినకండి. రైట్. సో నిన్న లాస్ట్ దాంట్లో వీటన్నిటి గురించి కూడా 1 by 1 అందరు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని కొత్త డౌట్స్ కూడా వచ్చినాయి, 9th and 10th డౌట్స్. హూ కెన్ గో టు సెకండ్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కి ఎవరు వెళ్ళొచ్చు. ఇందులో చాలా రకాల స్టూడెంట్స్, అంటే ఫస్ట్ ఫేజ్ లో పాల్గొన్న స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారో వాళ్ళు సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్ లో అసలు పార్టిసిపేట్ చేయనటువంటి స్టూడెంట్స్ కూడా సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. ఇదొకటి. నెక్స్ట్, ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయిన పిల్లలు వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ కాని పిల్లలు వీళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. అంటే దాదాపుగా అందరూ వెళ్ళొచ్చు. సార్ నేను ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అసలు చేయలేదు, స్లాట్ బుకింగ్ చేయలేదు, ప్రాసెసింగ్ ఫీజు కట్టలేదు, నేను సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎలాగా? మళ్ళొకసారి నీకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. డేట్లు 14th తర్వాత మనకి సెకండ్ ఫేజ్ కి సంబంధించింది ఓపెన్ అవుతుంది, 17th కు ఏమో. అప్పుడు ఒక 2 రోజులు ఇస్తారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫై చేయించలేదో వాళ్ళు మళ్ళీ మీరు ప్రాసెసింగ్ ఫీజు కట్టి, ఫస్ట్ ఫేజ్ లో చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఫేజ్ కి సంబంధించిన దాంట్లో మీరు ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు కట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. కొంతమంది పిల్లలు ఏంటంటే, సార్ నాకు కొన్ని సర్టిఫికేట్లు అప్పటికి అందలేదు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి నాకు సర్టిఫికేట్లు అందుతున్నాయి సార్ చేతికి, నేను సెకండ్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చా? సో దీనికి క్లారిటీ అయితే మీరు సపరేట్ గా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అయితే అక్కడైతే ఏం ఆప్షన్స్ లేవు. ఒకవేళ అట్లా అలౌ చేస్తారా లేదా తెలియదు. కానీ
మీరు దగ్గరగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఏ పని జరగదు. బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు గురించి చెప్తున్నా. బయటికి వెళ్ళి సార్ అక్కడ అదే మన హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి, సార్ లాస్ట్ టైం మీ దగ్గరకు వచ్చి నేను ఇచ్చాను, ఇది ఒకటి పెండింగ్ ఉంది నాది, ఈ పెండింగ్ సర్టిఫికేట్ ఇన్కమో లేదా సంథింగ్ రియంబర్స్మెంట్ కి సంబంధించో కాస్ట్కో ఏదైనా ఉంటుంది, అవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేస్తాను సార్ అని చెప్పి అంటే వాళ్ళు మళ్ళీ సబ్మిట్ తీసుకొని వాళ్ళు ఆర్ఓసి ఫామ్ ఇవ్వచ్చు నీకు, ఇందులో అప్డేట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ ఫేజ్ కి ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ లో మిస్ అయిన సర్టిఫికేట్లు అన్ని కూడా సెకండ్ ఫేజ్ కి ఓకే అయిపోతాయి. ఓకేనా? సరే. ఇంకోటి ఏంటి, ఫస్ట్ ఫేజ్ లో నేను ఫీజు కట్టలేదు సార్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. ఈ 2 రకాలు ఉన్నారని చెప్పిన కదా. ఫస్ట్ వీళ్ళు ఉన్నారు అసలు డబ్బులు కట్టలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయలే. మేము సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చా అని వీళ్ళు అడుగుతారు. ఎస్, మీరు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సార్ నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా డబ్బులు కూడా కట్టినా, నేను సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చా? నువ్వు కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ స్టూడెంట్ ఎవరైతే డబ్బులు కట్టకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా ఎవరైతే సెకండ్ ఫేజ్ కి వెళ్తారో వీళ్ళు ఖాళీ చేతులతో వెళ్తారు. బట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళు డబ్బులు కట్టారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఆయుధంతో వెళ్తారు. వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ జేబులో పెట్టుకొని వెళ్తారు. సో వీళ్ళకి ఏంటంటే ఛాన్స్, వచ్చిన సీట్ కంటే బెస్ట్ సీటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి ఏదైనా రావచ్చు. అంటే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన దానికంటే దరిద్రమైన సీట్ కూడా రావచ్చు. అర్థమవుతుందా? ఏదైనా జరగవచ్చు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన దానికంటే బెస్ట్ రావచ్చు, లేదా ఫస్ట్ ఫేజ్ లో వచ్చిందే మళ్ళీ రావచ్చు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన దానికంటే కూడా కింద ఉన్న కాలేజ్, దాని తర్వాత 10 ఆప్షన్స్ తర్వాత ఉన్న కాలేజ్ కూడా రావచ్చు, లేదా ఒక్కొక్కసారి అసలు అలాట్మెంటే జరగకుండా కూడా పోవచ్చు. ఓకేనా? సో ఇద్దరు సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్ కి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఒకటే తీరుగా వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. ఎవరైతే ఫీజు కట్టారో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో వీళ్ళు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు ఆల్రెడీ వచ్చిన కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ దీనికంటే ఏదైతే బెస్ట్ అనుకుంటారో ఆ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. పెట్టి లాస్ట్ లో మీకు ఆల్రెడీ వచ్చిన కాలేజ్ ఒకటి పెట్టేసేయండి చాలు. దానికి నేను సపరేట్ వీడియో చేస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓవరాల్ గా చెప్తే అర్థం కాదు. ఇక సార్ నేను ఫస్ట్ ఫేజ్ లో నాకు సీట్ అలాట్ కాలేదన్న పిల్లలు కానీ, లేకపోతే సెకండ్ ఫేజ్ కి నేను డబ్బులు కట్టకుండా సెకండ్ ఫేజ్ కి పోయిన పిల్లగాడు కానీ, మీరు ఆప్షన్స్ ఆర్డర్ ప్రకారంగా ఏది నేను ఆల్రెడీ నీకు ఆర్డర్ ఇచ్చాను, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ కాలేజ్ ఆర్డర్ ప్రకారంగా మీరు ఆర్డర్ పెట్టుకుంటా పోవచ్చు. ఓకేనా? సెకండ్ ఫేజ్ కి ఫస్ట్ ఫేజ్ టు సెకండ్ ఫేజ్ అని చెప్పి సపరేట్ గా నేను ఒక వీడియో చేస్తా, డోంట్ వరీ, దాంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో అందరూ వెళ్ళొచ్చు. ఎవరు వెళ్ళలేరు అని అంటే ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేశారో, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటుని తొందరపడి ఎవరైతే అక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎవరైతే కావాలని లోపల పోయి గెలుక్కుంటారో, దాన్ని గెలికి క్యాన్సిల్ అని కొట్టి సబ్మిట్ అని కొడతారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ కి వెళ్ళడానికి అర్హులు కారు. మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. దాని తర్వాత 10th వన్, సీట్ అలాట్మెంట్ డన్ ఇన్ పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ ఆర్ అదర్ కేటగిరీ బట్ ఐ డి నాట్ హ్యావ్. చాలా మంది పిల్లలు ఏమని మెసేజ్లు పెడుతున్నారు అంటే కమెంట్స్, సార్ నేను అసలు ఈడబ్ల్యూఎస్ కోటా కిందకే రాను, నేను ఓసీ స్టూడెంట్ని, ఈడబ్ల్యూఎస్ కిందకే రాను, కానీ నాకు సీట్ అలాట్మెంట్ ఈడబ్ల్యూఎస్ లో జరిగింది. కొంతమంది పిల్లలు ఉంటారు, సార్ నేను ఈడబ్ల్యూఎస్ కిందకే వస్తాను, కానీ నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు సార్, నాకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో వచ్చింది. ఒక స్టూడెంట్ ఎస్సీ గర్ల్ ఉంది, సార్ నేను ఎస్సీ గర్ల్నే కానీ నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదు, కానీ నాకు ఎస్సీ గర్ల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దాంట్లో వచ్చింది ఏంది సార్ అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అమ్మా, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే, కొంతమంది ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఉంటే ఈడబ్ల్యూఎస్ పిల్లలకి ఈడబ్ల్యూఎస్ రాకుండా, సార్ నాకు ఈడబ్ల్యూఎస్ లో ఉన్నా కానీ నాకు ఓసీలో వచ్చింది ఏంది సార్, అండర్ ఓసీ కేటగిరీ వచ్చింది అంటే, మీరు ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీలో సబ్ ఉంటది కదా, సబ్ అంటే ఏంది, ఎస్సీ, ఎస్సీలో జనరల్ ఉంటది, ఎస్సీలో గర్ల్స్ ఉంటది, ఎస్సీలో జనరల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటది, ఎస్సీలో గర్ల్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటాయి. ఇట్లా 4-5 రకాలు ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఎస్సీ గర్ల్ అయినా సరే నీకు ఎస్సీ జనరల్ లో వచ్చి ఉండొచ్చు, లేదా నువ్వు ఎస్సీ గర్ల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా నీకు ఎస్సీ గర్ల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లో వచ్చి ఉండొచ్చు. అంటే అక్కడ మీరు సర్టిఫికేట్స్ పెట్టేటప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగిందా అని అంటే, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ గర్ల్స్ ఉన్నారండి, ఎస్సీ గర్ల్స్ లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి 5% రిజర్వేషన్ ఉంటుంది, అంటే ఉన్న సీట్లలో 5% రిజర్వేషన్. ఈ ఎస్సీ గర్ల్స్ లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న స్టూడెంట్స్ అసలు లేరు అనుకోండి, అసలు అప్లై చేసుకున్న వాళ్ళే లేరు, ఆ సీట్లు మరి ఖాళీగా ఉంటాయి కదా, ఆ సీట్లు అట్లా వదిలేరు. ఏం చేస్తారు, ఈ ఎస్సీ గర్ల్స్ లో ఏవైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లో సీట్లు మిగిలిపోయినాయో ఇవి ఎవరికి ఇస్తారు, ఎస్సీ గర్ల్స్ కి ఇస్తారు. మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లో కొన్ని సీట్లు మిగిలిపోయినాయి కాబట్టి మీకు కోరుకున్న దాని ప్రకారంగా ఈ కేటగిరీ నుంచి కూడా మీకు తీసి ఇవ్వచ్చు, ఎందుకంటే అందులో ఎవరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేరు, లేదా కొన్ని సీట్లు మిగిలిపోయినాయి అవి మీకు కేటాయిస్తారు. సో మీకు కేటగిరీ చూపించేటప్పుడు మీ కేటగిరీ పక్కన ఎస్సీ అని చూపిస్తుంది, బట్ అండర్ విచ్ కేటగిరీ యూ గాట్ సీట్,
మీకు ఏ కేటగిరీ అండర్ లో సీట్ వచ్చింది అనేది అక్కడ కనపడుతుంది. అంత మాత్రాన మీరు ఎస్సీ గర్ల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని కాదు, అర్థమవుతుందా? సేమ్ ఇంతే. ఓసీ పిల్లలు కానీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు కానీ, బీసీబీ, బీసీఏ, బీసీఈ ఇట్లా పిల్లలు కానీ చాలా మంది కూడా మెసేజ్లు చేస్తున్నారు, సార్ మాకు అసలు ఫిజికల్ హ్యాండిక్యాప్ లేదు, దాంట్లో నాకు వచ్చింది సార్, నా ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని అంటున్నారు. ఏ ప్రాబ్లం ఉండదు. ఇదే మీకు జరగబోయే లాభం. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు జేబులో పెట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన సీటుకి డబ్బులు కట్టే జేబులో కోసి కూర్చుంటే ఇది నీకు కన్ఫామ్ అయిపోద్ది. దీనికంటే బెటర్దే వస్తే తప్ప దీనికంటే తక్కువదైతే రాదు. సో కాబట్టి ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కి వెళ్ళేసరికి వెళ్ళే క్యాట్ మన స్పోర్ట్స్ ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్ నుంచి రిజర్వేషన్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా రిజర్వేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ ఫేజ్ నుంచి ఈ రిజర్వేషన్స్ ఇప్పటిదాకా లేవు కదా, ఇవి స్పెషల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెకండ్ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి మీకు ఇప్పుడు వచ్చిన సీటు మంచి సీట్ వచ్చింది, దీనికంటే బెస్ట్ రావడానికి ట్రై చేయాలంటే ఫీజు కట్టుకొని లోపలికి పోవాలి. సో నాకు వేరే నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్ లో నాకు వచ్చింది సార్ అంటే మేబీ అందులో ఆ కేటగిరీలో పిల్లలు అప్లై చేసుకోకపోవడమో, లేకపోతే వాళ్ళకి ఆ లెవెల్లో ర్యాంక్ రాకపోవడమో, సీట్లు మిగిలిపోవడమో ఆ కేటగిరీలో జరిగినప్పుడు ఆ కొన్ని సీట్లు అదే కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అంటే ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లో సీట్లు మిగిలిపోతే ఏం చేస్తారు? ఓసీ వాళ్ళకి ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ కేటగిరీ. సో ఈడబ్ల్యూఎస్ లో ఫిజికల్ కేటగిరీలో ఏమైనా సీట్లు మిగిలిపోతే ఇవి ఈడబ్ల్యూఎస్ పిల్లలకి ఇస్తారు. బీసీ ఉంది, బీసీ జనరల్ సీట్లు ఉంటాయి, బీసీ గర్ల్స్ ఉంటాయి. బీసీ జనరల్ లో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏమైనా మిగిలిపోయినాయి అనుకోండి, బీసీ జనరల్ లో ఇస్తారనమాట. బీసీ గర్ల్స్ దాంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏమైనా మిగిలిపోయినాయి అనుకోండి, బీసీ గర్ల్స్ కి ఇస్తారనమాట. ఈ విధంగా మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ లేకపోయినా గానీ మీకు ఈ సీట్ అలాట్ అయ్యి ఉంటది, అట్లా అలాట్ అవుద్ది తప్ప. సో దాంట్లో మీ తప్పిదం ఏం లేదు, ఓకేనా? సో ఆ సీట్ వస్తే హ్యాపీగా తీసుకోండి, నో ప్రాబ్లం. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేసేయండి. సో దాని తర్వాత ఇవన్నీ కూడా మీకు చెప్పాను. ఇందులో 5,000 10,000 రీఫండ్ అవుతుందా సార్ అని అడుగుతున్నారు. ఎస్ అండి. ఎవరైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న పిల్లలు 5,100 10,100 కడుతున్నారో మీకు ఆ 5,000 రీఫండ్ అవుద్ది. 10,000 కట్టిన పిల్లలకి 10,000 కూడా రీఫండ్ అవుద్ది. బట్ ఇప్పుడు కాదు, సెకండ్ ఫేజ్ అయిపోయి, ఫైనల్ ఫేజ్ అయిపోయి, ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయి, నువ్వు కాలేజీకి పోయి మొత్తం క్లాసులు వింటున్న టైంలో అప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ మధ్యలో డబ్బులు పడతాయి. మీ అకౌంట్ లో ఏ అకౌంట్ నుంచి అయితే కట్టారో ఆ అకౌంట్ నుంచే డబ్బులు మీకు రిటర్న్ పడతాయి. తర్వాత సెకండ్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి, చెప్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే ఫీజులు కూడా పెరిగాయి. సో ఇప్పుడు చూపించే ఫీజే ఫైనల్ అంటే కాదు, పెరిగే ఛాన్స్ కూడా ఉంది. 36 కాలేజీలకి 36 కాలేజెస్ కి ఫీజులు అయితే పెరిగాయి. అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, ఫీజు రియంబర్స్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CB8 లో వచ్చింది, నువ్వు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది 10,000 కట్టావు, కానీ నీకు CB8 లో వచ్చింది కదా, CB8 లో 1,80,000 చూపిస్తుంది అనుకుందాం ఇప్పుడు ప్రెసెంట్. బట్ రేపు ఏమైతుందంటే ఫీజు పెంచుకోవచ్చు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి. 2,25,000 ఏముంది, 2,21,000 పెంచుకోవచ్చు అని ఇచ్చింది CB8కి. మరి 2,21,000 వాళ్ళు పెంచుకున్నారు అనుకోండి, ఆ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది నీకు పడుతుంది. అయితే మనం ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ పోర్టల్ ఒకటి ఉంటుంది, దాని గురించి సపరేట్ వీడియో చేస్తా, ఎలా పోయి అప్లై చేసుకోవాలి. దానికంటే ముందర నేషనలైజ్డ్ బ్యాంక్స్లలో మీరు అకౌంట్ నెంబర్ ని ఓపెన్ చేయండి. 19 నేషనలైజ్డ్ బ్యాంక్స్ సంథింగ్ ఏదో ఉన్నట్లు మీరు ఒకసారి చాట్ జీపీటీలోనో ఏలోనో పోయి కొడితే, జెమినైలోనో మీకు ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవి ఉన్నాయో వస్తాయి. కొంతమంది HDFC యాక్సిస్ అంటున్నారు, అవి నేషనలైజ్డ్ కాదండి, అవి ప్రైవేట్ బ్యాంక్స్. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, చాలా ఉంటాయి. ఇట్లా ఇండియా అని వచ్చి మన పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో వీటిల్లో నుంచి మనం అకౌంట్ ఓపెన్ చేసుకొని మనం గవర్నమెంట్ కి అప్లై చేసేటప్పుడు ఆ అకౌంట్ నెంబర్ ను కూడా అడుగుతారు, వాళ్ళకి మనం ఇవ్వాలి. సో మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే సేఫ్ సైడ్ ఉండాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పోయి అక్కడ అప్లై చేసుకోండి. సో లేదా ఏదన్నా నేషనలైజ్డ్ బ్యాంక్ లో మీరు ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. జాయింట్ అకౌంట్ అవసరం లేదు, స్టూడెంట్ అకౌంట్ మీ పేరు మీదనే అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి, మీకు అందులో డబ్బులు పడతాయి. ఆగస్టు 15వ తారీఖు లోపల డబ్బులు పడతామని అంటుంది. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఏంటంటే వీళ్ళు కోర్టుకు పోయినప్పుడు మన కాలేజెస్ అన్ని కూడా కోర్టుకు వెళ్ళాయి, పిటిషన్ వేశాయి. ఏమనంటే మాకు ఫీజు బకాయిలు రావట్లేదు, లేట్ అవుతుంది, మాకు ఈ స్టూడెంట్స్ కి సర్వీస్ చేయడం, ఫ్యాకల్టీకి ఫీజులు కట్టడం అనేది ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు కోర్టు ఒక ఆదేశం ఇచ్చిందన్నమాట. మీరు ఫీజులు ఒకవేళ బకాయిలు ఇవ్వలేకపోతే ఎందుకని మీరు ఫీజులు ఫస్టే కడతామని చెప్పి వీళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు కాలేజీలకి, ఎందుకు కట్టలేకపోతున్నా అని చెప్పి గవర్నమెంట్ ను కోర్టు అడిగినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సార్ ఈసారి మేము చాలా జాగ్రత్త పడతాం, ఆగస్టు 15వ తారీఖు లోపలనే పిల్లల అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపల ఫీజులు పిల్లల అకౌంట్ లో వేస్తాము. ఆ వేసిన ఫీజులు నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఈ విషయం, ఆ వేసిన డబ్బులు వారం రోజుల లోపలనే పిల్లలు కాలేజ్ కడతారు. అంటే 15వ తారీఖు లోపల వేస్తే 21వ తారీఖు కల్లా, 22వ తారీఖు 21వ తారీఖు కల్లా
డబ్బులు కాలేజీకి వెళ్ళిపోతాయని చెప్పింది. సో ఇక్కడ చాలా కొద్దిగా ఒకవేళ గవర్నమెంట్ అన్న విధంగా చేస్తే ఓకే, లేకపోతే దీని కూడా రెడీగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా సార్, మరి మీరేంది సార్ ఇట్లా అంటున్నారు అని అనొద్దు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న పిల్లలు ఎవరైతే 10,000 5,000 కడుతున్న పిల్లలు ఉన్నారో మీరు రెడీగా ఉండండి. ఒకవేళ గవర్నమెంట్ గనక మీకు డబ్బులు 15వ తారీఖు లోపల వేయకపోయినా మీరు అప్పటికల్లా ఈ పోర్టల్లోకి పోయి, తెలంగాణ ఈ పోర్టల్లోకి పోయి డైరెక్ట్ అక్కడి నుంచి మన రియంబర్స్మెంట్ కి అప్లై చేసుకోకపోయినా, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వకపోయినా, మీకు అమౌంట్ పడకపోయినా కాలేజ్ అయితే ఊరుకోదు. ఆగస్టు 15వ తారీఖు కంటే ముందల నుంచే మీ మీద ప్రెషర్ పెట్టడానికి ట్రై చేస్తుంది. గవర్నమెంట్ మీకు ఇస్తుందమ్మా, ఎప్పుడో ఒకప్పుడు ఇస్తుంది, నువ్వు తీసుకో, నాకైతే ఫస్ట్ ఫీజు కడతావా లేదా అని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు తస్మాత్ జాగ్రత్త, దీనికైతే రెడీగా ఉండండి. ఎందుకంటే గవర్నమెంట్లు అన్నీ కూడా కరెక్ట్ టైంకి ఇస్తాయా లేదా అనేది మనకు తెలియదు. అది ఏ గవర్నమెంట్ అన్నా ఉండొచ్చు. సో ప్రాపర్ గా ఇస్తారా లేదా, వాళ్ళైతే అక్కడ వాగ్దానం చేశారులే కానీ ఇక్కడ పిల్లలకి ఇస్తారా లేదా తెలియదు. ప్రజెంట్ అయితే కాలేజీలకు ఇస్తామని చెప్తున్నారు, బట్ మన అకౌంట్ లో ప్రాపర్ టైంకి పడతాయా, పడేంత వరకు కాలేజ్ ఊరుకుంటుందా? ఆ కాలేజ్ ఒకవేళ ఒక కాలేజ్ ఉంది, ప్రైవేట్ కాలేజ్, వాళ్ళకి ఆల్రెడీ కోర్టులో ఏం చెప్పారంటే ఆగస్టు 15 కల్లా ఇస్తాం. ఇంటర్నల్ గా ఏం జరిగిందో బయటకు తెలియదు. సో 15 కల్లా ఇస్తామని చెప్పారు. ఒకవేళ 15 కల్లా ఇవ్వకపోతే దాని కూడా ఏదో చెప్పుంటారు కదా. నాకు తెలిసి ఏంటంటే ఇవ్వకపోతే మీరు స్టూడెంట్ దగ్గర నుంచి వసూలు చేసుకోండి, మేము తర్వాత ఎప్పుడన్నా స్టూడెంట్కి వేసుకుంటామని గవర్నమెంట్ చెప్పుండొచ్చు. ఏమైందో మనకు కరెక్ట్ తెలియదు. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు ఉత్తగట్లా వదిలేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు డబ్బులు రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. ఒకవేళ రేపు కాలేజ్ కనుక అడిగితే మనం ఎప్పుడు స్టిపులేటెడ్ టైం కంటే ముందల్లే, ఒకవేళ 15వ తారీఖు ఆగస్టు 15 కంటే ముందల్లే మాకు డబ్బులు కట్టాలి, మీకు గవర్నమెంట్ వేస్తుందా లేదా మాకు సంబంధం లేదు, మీరు మాకు కట్టాలి అని చెప్పి అడిగింది అనుకోండి, మనం కట్టడానికి కూడా రెడీగా ఉండాలి. సో గవర్నమెంట్ అయితే వేస్తా అంటుంది, అంతలో కంటే లోపలనే వేస్తామని అంటుంది. బట్ అది పడితే అంత ప్రాపర్గా జరిగి పడితే వెల్ అండ్ గుడ్, పడలేదు అనుకోండి కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అయితే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ డైరెక్ట్ గా కాలేజ్ కట్టేస్తుంది. ఈ ట్రయాంగిల్ ఏందనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ నుంచి పిల్లల అకౌంట్లోకి వేసి మళ్ళీ పిల్లల డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి గట్టి, ఇదంతా ఎందుకు నాకు అర్థం కావట్లేదు. డైరెక్ట్ గా గవర్నమెంట్ కాలేజ్ కట్టుకోవచ్చు. ఇంత ముందు దాకా అట్లనే జరిగింది లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు కొత్తగా అంటున్నారు, మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది కరెక్ట్ గా మనకు తెలియదు, వేచి చూడాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, మొదటిసారి జరుగుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా అంత ప్రాపర్ గా జరుగుతుందా లేదా పిల్లలు పోర్టల్లో ఏమైనా ఇబ్బందులు పడాల్సి వస్తుందా అనేది ఇక ఇది ఫస్ట్ టైం మీకే జరుగుతుంది కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళన్నింటినీ ఫిక్స్ చేసి గవర్నమెంట్ ఓకే ఇక్కడే ప్రాబ్లం అవుతుంది, ఇట్లా జరగకుండా చూసుకుందాం అని చెప్పి నెక్స్ట్ టైం ఏమైనా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా జరిగినా కానీ మనం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, సార్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ నేను ఒక్కసారి అప్లై చేసుకుంటే నాకు 4 years వరకు ఇదే ఉంటుందా? ఒక్కసారి అప్లై చేసుకుంటే 4 years వరకు ఇదే ఉంటుందా అంటే ఉండదు. నువ్వు ఈ సంవత్సరానికి ఈ ఇయర్ కి ఫీజు రియంబర్స్మెంట్ కావాలనుకుంటే ఈ ఇయర్ అప్లై చేసుకుంటే ఈ ఇయర్ డబ్బులు పడతాయి. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా నీకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా నువ్వు అప్లై చేసుకోవాలి. అలా సెకండ్ ఇయర్ లో నువ్వు అప్లోడ్ చేసుకునేటప్పుడు నీ అటెండెన్స్ 75% కంటే ఎక్కువ ఉండాలి. సంథింగ్ ఒక రూల్ ఉంది, మినిమం 75% క్రైటీరియా ఉంది అటెండెన్స్. కాలేజ్ అటెండెన్స్ 75% కంటే ఎక్కువ ఉంటేనే మళ్ళీ నీకు ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది, లేదా నువ్వు ఎలిజిబుల్ కాదు. సో చాలా రూల్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ అప్లై చేసుకోవాలి, థర్డ్ ఇయర్ మళ్ళీ అప్లై చేసుకోవాలి, ఫోర్త్ ఇయర్ కూడా అప్లై చేసుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ మనం అప్లై చేసుకుంటూనే ఉండాలి. సపరేట్లీ ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ దట్. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ ఇయర్ కి సంబంధించింది మాత్రమే మీరు చూడండి. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. జస్ట్ మీరు ఒక లైక్ కొట్టండి, వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మీకోసం పెట్టిన ఛానల్. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకురావడానికి నేను కొన్ని పదుల సంఖ్యలో చాలా మందికి ఫోన్ చేయడం, సీనియర్స్ ఎవరన్నా మా వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు అక్కడ పై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం, ఇదంతా చేసి ఇంటర్నల్ గా ఉన్న ఈ విషయాలను కూడా మీకు నేను కళాఖండిగా వివరించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ శ్రమకి కంపల్సరీగా వీ డిజర్వ్ లైక్ తోటి మీకేం పోదు. జస్ట్ ఒక లైక్ కొడితే మాకు ఆ ఎనర్జీ అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు కావు, సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మాకు ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో ఏ క్లాస్ గా కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఏందండి అజయ్ జుమ్డి సార్ వేదాంతలో వర్క్ చేస్తున్నారా లేదా? వేదాంతలోనే వర్క్ చేస్తున్నాడు అజయ్ జుమ్డి సార్. శ్రీనిధి మీ కమెంట్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయమ్మా, లైవ్ లో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. దాదాపుగా నేను ఇప్పటిదాకా చేసిన ప్రతి వీడియోలో కూడా చాలా పేషెన్స్ తోటి
ఓపికతోటి అన్ని కమెంట్స్కి మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. మీరు అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇప్పటిదాకా నేను చేసిన ఏ వీడియోకైనా సరే కూర్చొని నాకు చాలా గంటలు టైం పడుతుంది. ఒక 200-300 మెసేజ్లు మీరు పెడితే వాటన్నిటి కూడా కమెంట్లకు రిప్లై ఇస్తున్నాను. సో కాబట్టి మీరు కమెంట్స్ చేయొచ్చు. కమెంట్స్ ద్వారాగానే మనం మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి కమెంట్స్. నేను ఐఎమ్ అనేబుల్ టు రీడ్. అది చాలా లాంగ్ కూడా పెడుతున్నారు కాబట్టి అది అంత ఈజీ టాస్క్ కాదు. సో కాబట్టి ఒక పని చేద్దాము, మీరు నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్స్ రూపంలో తెలపండి. తప్పనిసరిగా నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? సో కాకపోతే జాగ్రత్త ఏంటంటే మీరు తీసుకోవాల్సింది, ఫస్ట్ ఫేజ్ లో మీకు ఫస్ట్ ఈ వెబ్సైట్ కౌన్సిలింగ్ ద్వారాగానే నేను సీటు పొందుతాను అని అనుకుంటే మాత్రం, సార్ ఏది ఏమైనా నేను వెబ్సైట్ ద్వారాగానే జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం మీరు పక్కాగా సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీజ్ పేమెంట్ 2 చేయండి. చేసిన తర్వాతనే సెకండ్ ఫేజ్ కి పోదాం. సెకండ్ ఫేజ్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ దట్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ డెడికేటెడ్ గా ఓన్లీ డౌట్స్ కోసం అని చెప్పి నేను మీకు లైవ్ లో రావడం జరుగుతుంది. ఓకేనా? అలర్ట్ గా ఉండండి. ఈ 2-3 డేస్ మీరు చాలా జాగ్రత్తగా ఈ ఫీజ్ పేమెంట్ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ చేయండి. ఇక్కడ ఒక్కోసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది, టెన్షన్ పడకండి. ఈవెన్ డ్రగ్ అఫిడేవిట్ కి సంబంధించింది కూడా ఒక్కోసారి ఎర్రర్ అని వస్తుంది, కంగారు పడకండి. సైట్ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీకు తప్పనిసరిగా అది ఓపెన్ అవుతుంది. ఇవంతా ప్రాసెస్ చేసుకోండి, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోండి, టెన్షన్ ఏం పడకండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కమెంట్ బాక్స్ లోకి వచ్చి అడుగుతూనే ఉండండి. ఎప్పుడో సంవత్సరం క్రితం దానికి, నెల రోజుల క్రితం దానికి కమెంట్స్ పెడితే నేను రిప్లై ఇవ్వలేనులే, కానీ ఫ్రెష్ గా చేసిన ఈ వీడియోస్కి ఏవైతే ఉన్నాయో, ఈ రోజుగా నిన్నగాని చేసిన వీడియోలకైతే నేను వెళ్ళి చూస్తూ ఉంటాను కమెంట్లు, వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. I'll see you in the evening session. Thank you.